అమ్మను ఇబ్బందులు పెడుతున్న తీరుపై పాట పాడుతున్నది మామిడాల రాజేంద్రం. ఇంట్లో అమ్మను చూడవు, భక్తితో ఆలయానికైతే వెళ్తావు, గుడిలో ప్రతిమను చూసి అమ్మా అని పిలుస్తూ మ్రొక్కుతావు. ఇంట్లో తిరుగోడుతూ సేవలెన్నో ఇచ్చే జీవమున్న అమ్మను, కళ్ళ ముందరున్న అమ్మను అమ్మా అని పిలువకుంటున్నవు, అమ్మా అని పిలువకుంటున్నవు. ఎందుకో నీ క్షేమము కోరే అమ్మను ఆరాధన చేయకున్నవు, ప్రేమతో పిలువక అమ్మనే ఈ సడింపులతో తరుమనికి చూస్తున్నవు. ఈ సడింపులతో అమ్మని తరుముటకు చూస్తున్నవు. కోవెలలోని అమ్మకు నైవేద్యం పెట్టి తినుమని ప్రాధేయపడి మనస్సుతో అర్థిస్తున్నవు. ఇంట్లో ఉన్న అమ్మకు పల్లెములో వడ్డించక కడుపు మార్చా చూస్తున్నావెందుకు? అమ్మ కన్నీళ్ళు కార్చినా ఎందుకు కరగకున్నవు? అమ్మ ఆకలి మంటల కేకలు ఎందుకు వినకున్నవు? అమ్మ నీకు స్నానం చేయించింది మరిచి, నీకు నీవే ఎగదిగగా స్నానమాచరించి ఆలయములో అమ్మకు ధూపదీపాలేసి శ్లోకాలెన్నో చదివి కరుణ చూపమని వేడుకుంటున్నావు, కరుణ చూపమని వేడుకుంటున్నావు. నీతో ఉండే అమ్మకు ధూపదీపం చూపకున్నా, శ్లోకాలేవి చదవకున్నా, పలకరింపులు కథం చేసి దీనంగున్న అమ్మపై కరుణ ఎలా చూపకున్నవు? అమ్మను గుండె కత్తుకోకున్నవు. అమ్మను నానా తిట్లు తిట్టి దూరం అమ్మను ఎందుకు చేసుకుంటున్నవు? అమ్మను ఎందుకు దూరం చేసుకుంటున్నవు? గుడిలో అమ్మకు సకల సేవలివ్వ భక్తితో ఆడిపాడి భజన చేస్తున్నవు. ఇంట్లో అమ్మపై కూసింత భక్తి చూపక అమ్మను అనాథగా వదిలించుకో చూస్తున్నవు. తల్లి కన్నీరు కార్చినా తుడవక శిలా విగ్రహంలా మారి పోతున్నవు. ఇంటిని వదిలి వీధుల్లో పడేటట్లు అమ్మను చేస్తున్నావెందుకు? వీధుల్లో పడేటట్లు అమ్మను చేస్తున్నావు ఎందుకు? గుడిలో అమ్మ కరుణిస్తదో లేదో, ఇంట్లో అమ్మ ఉంటే కరుణించుటకు సిద్ధంగున్నా, అమ్మను కరుణించమని వేడుకోవెందుకు? అమ్మను నిర్లక్ష్యం చేసి ప్రాణాలు పోయినంక కొడుకు అమ్మ అని పిలిచిన పాయిదా ఏమున్నది? సంబరాలు చెయ్య అమ్మ ఫోటో పెట్టి పూలు చల్లించుడెందుకు? ధూపదీపాలేసి 10 మందికి చూపుడెందుకు?
ఆశీర్వాదం ఇవ్వనప్పుడు అమ్మ పూజ చేసుడెందుకు? ఆశీర్వాదం ఇవ్వ ప్రాణముతోనున్నప్పుడు పూజను మరసి పోవుడెందుకు? అందరూ నిన్ను తిట్టినా, అందరూ నువ్వు పెట్టిన తిండి తిని నిన్నే తిట్టుడు చేస్తుంటారు, నిన్నే తిట్టుడు చేస్తుంటారు. ఎందుకది తెలుసుకోకున్నవు? అందరూ నువ్వు పెట్టిన తిండి తిని నిన్నే తిట్టుతా చేసి నవ్వుకుంటూ పోతుంటారు, నవ్వుకుంటూ పోతుంటారు.